Overview of critical thinking. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ను పెంచే కీలక టీచింగ్ ప్రాక్టీస్ ను మనం చూద్దాం. మనం ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభిద్దాం. మీరు ఒక చీకటి గదిలో ఉన్నారని ఊహించుకోండి. ఆ గదిలో కొవ్వొత్తి, నూనె దీపం మరియు గ్యాస్ స్టవ్ ఉన్నాయి. మీ వద్ద ఒకే ఒక అగ్గిపుల్ల మాత్రమే ఉంది. కానీ మీరు మొదట దేనిని వెలిగిస్తారు? మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి దాని గురించి ఆలోచించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం అగ్గిపుల్ల. డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి చెప్పినట్లుగా, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద లెర్నింగ్ ఆఫ్ ఫ్యాక్ట్ బట్ ద ట్రైనింగ్ ఆఫ్ మైండ్ టు థింక్. ఈ కోట్ క్రిటికల్ థింకింగ్ యొక్క సారాంశాన్ని ఎత్తిచూపుతుంది. క్రిటికల్ థింకింగ్లో వాస్తవాలను గుర్తుంచుకోవడమే కాకుండా స్టూడెంట్స్ ఆలోచించడానికి, విశ్లేషించడానికి మరియు వారి స్వంత ఆలోచనలతో ముందుకు రావడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది. స్టూడెంట్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ను పెంపొందించటం సమర్థవంతమైన బోధన యొక్క ముఖ్యమైన అంశం. ఈ వీడియో ముగిసే సమయానికి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ను ప్రోత్సహించే వివిధ టీచింగ్ ప్రాక్టీస్ను గుర్తించగలుగుతారు. క్రిటికల్ థింకింగ్ కేవలం సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే కాకుండా దాన్ని విశ్లేషించటం, మూల్యాంకనం చేయటం మరియు సంశ్లేషణ చేయటం కలిగి ఉంటుంది. ఉదాహరణకు, 7వ తరగతి సోషల్ క్లాస్లో మీరు ఎర్త్ లేయర్స్ గురించి బోధిస్తున్నారని అనుకుందాం. ఎర్త్ లేయర్స్ పేర్లను మాత్రమే గుర్తుంచుకోవడంపై దృష్టి పెట్టడానికి బదులుగా మీరు తెరపై చూస్తున్న ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలను అడగడం ద్వారా స్టూడెంట్స్ను లోతుగా ఆలోచించేలా చేయవచ్చు. ఈ విధంగా స్టూడెంట్స్ కేవలం సమాచారాన్ని గుర్తుంచుకోవడమే కాకుండా వారు ఎర్త్ యొక్క లేయర్స్ ఎలా కలిసి పనిచేస్తాయో విశ్లేషిస్తారు, వాటి పరస్పర చర్యల ప్రభావాలను అంచనా వేస్తారు మరియు ఈ ప్రక్రియల పరిణామాల గురించి కొత్త ఆలోచనలను మిళితం చేస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ మన ప్లానెట్ యొక్క స్వభావం గురించి వారి స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటున్నారు. ఇది క్లాస్ రూమ్లో క్రిటికల్ థింకింగ్ యొక్క సారాంశం. ఇక్కడ స్టూడెంట్స్ వాస్తవాలను గుర్తుంచుకోవడం మాత్రమే కాకుండా వారు అర్థం చేసుకోవడానికి, ప్రశ్నించడానికి మరియు వాస్తవ ప్రపంచ దృష్టాంతంలో జ్ఞానాన్ని వర్తింపచేయడానికి అనుమతించే విధంగా వాటి గురించి ఆలోచించడం నేర్చుకుంటారు. క్రిటికల్ థింకింగ్ పాఠ్యపుస్తకాల నుండి వాస్తవాలను గుర్తుంచుకోవటం కన్నా అధికంగా స్టూడెంట్స్కు సహాయపడుతుంది. వారు నేర్చుకునే విభిన్న సమాచార భాగాలు ఎలా కనెక్ట్ అవుతాయో మరియు విస్తృత సందర్భాలలో ఈ సంబంధాల అర్థం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఇదివరకు సహాయపడుతుంది. ఇది ఒక పజిల్ను చేసే విధంగా ఉంటుంది. ఇందులో ప్రతి పీస్ మొత్తం కథ యొక్క స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. క్లాస్ రూమ్లో మన స్టూడెంట్స్లో ఈ నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడే 4 కీ టీచింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మొదటిదాన్ని చూద్దాం. ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలను అడగటం. ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలను అడిగి చర్చలో పాల్గొనేలా చేయడం ద్వారా స్టూడెంట్స్లో విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించవచ్చు. ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలను కలిగి ఉంటే లోతైన ఆలోచనను ప్రోత్సహిస్తాయి. ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు కేవలం వాస్తవాలను గుర్తు చేసుకోవడానికి మించి స్టూడెంట్స్ను ఆలోచనలలో ముంచెత్తుతాయి. అవి తరగతి గదిలో నిమగ్నం అయ్యే చర్చలను ప్రోత్సహిస్తాయి మరియు బహుళ దృక్పథాలను అందిస్తాయి. విద్యార్థులు వారి తార్కిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవి సహాయపడతాయి. ఉదాహరణకు, క్లాస్ రూమ్లో వాట్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అడగడానికి బదులుగా మీరు ఇలా అడగవచ్చు: మీరు నీటిని వేడి చేయటం కొనసాగించినప్పుడు దాని ఉష్ణోగ్రత ఎలా మారుతుంది? ఆ యొక్క ప్రక్రియను ఇది మరిగే పాయింట్ వివరించగలరు. ఇప్పుడు క్రిటికల్ థింకింగ్ యొక్క రెండవ బోధన అభ్యాసాన్ని చూద్దాం. ప్రొవైడింగ్ థింకింగ్ టాస్క్. క్రిటికల్ థింకింగ్ను ప్రోత్సహించడానికి మరొక ముఖ్య పద్ధతి బోధనా సమయంలో ప్రతి క్లాస్లోని స్టూడెంట్కు థింకింగ్ టాస్క్ను అందించడం. థింకింగ్ టాస్క్ అందించడం అంటే స్టూడెంట్స్కు వారి జ్ఞానాన్ని కొత్త మరియు సంక్లిష్టమైన మార్గాల్లో ఉపయోగించమని సవాల్ చేసే కార్యకలాపాలు లేదా విధులను ఇవ్వడం. ఈ టాస్క్ ద్వారా స్టూడెంట్స్ కేవలం సమాచారం తెలుసుకోవడానికి మించి అంచనాలు వేయటం, నమూనాలను గుర్తించటం, సంబంధాలను రూపొందించటం, తేడాల కోసం వెతకడం వంటి అర్థవంతమైన మార్గాల్లో నిమగ్నమవుతారు. థింకింగ్ టాస్క్ స్టూడెంట్స్ తమ జ్ఞానాన్ని అన్వయించుకోవడానికి సహాయపడతాయి, సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కాదు. ఈ టాస్కులు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్సర్సైజ్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ప్రశ్నలు,
కేస్ స్టడీస్ లేదా వారి విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించే ప్రాజెక్టులు కావచ్చు. ఇప్పుడు ఒక సాధారణ అనగా సర్ఫేస్ లెవెల్ టాస్క్ మరియు క్రిటికల్ థింకింగ్పై దృష్టి సారించే గణనీయమైన అనగా సబ్స్టాన్షియల్ థింకింగ్ టాస్క్ యొక్క ఉదాహరణను చూద్దాం. ఉదాహరణకు స్టోరీ ఎలిమెంట్స్ పై గ్రేడ్ 5 ఇంగ్లీష్ పాఠాన్ని పరిశీలిద్దాం. లీస్ట్ 3 థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ అని స్టూడెంట్స్ని అడిగితే అది సర్ఫేస్ లెవెల్ థింకింగ్ టాస్క్ అవుతుంది. ఈ టాస్క్ కథ ప్రారంభం నుండి నిర్దిష్ట సంఘటనలను గుర్తుంచుకోవడంపై దృష్టి పెడుతుంది. దీనికి స్టూడెంట్స్ ప్రాథమిక వాస్తవాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, కానీ సంఘటనను లేదా వాటి ప్రాముఖ్యత గురించి లోతుగా ఆలోచించమని వారిని అడగదు. ఇది సరళమైన రీకాల్ చేసుకునే అభ్యాసం. ఇప్పుడు అదే అంశంపై సబ్స్టాన్షియల్ థింకింగ్ టాస్క్ కోసం మీరు స్టూడెంట్స్ను వై డూ యూ థింక్ ద మెయిన్ క్యారెక్టర్ మేడ్ ద చాయిస్ దే డిడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ? హౌ మైట్ థింగ్స్ హ్యావ్ టర్న్డ్ అవుట్ డిఫరెంట్లీ ఇఫ్ దే హ్యాడ్ మేడ్ డిఫరెంట్ చాయిస్ అనే ప్రశ్న అడిగి వారిని భాగస్వామి వైపు తిరిగి చర్చించమని అడగవచ్చు. ఈ పని స్టూడెంట్స్ను పాత్ర యొక్క నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవటం మరియు సాధ్యమయ్యే ప్రత్యామ్నాయ ఫలితాలను అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది. ఇది పాత్ర యొక్క ప్రేరణలను విశ్లేషించడానికి మరియు విభిన్న ఎంపికలు కథను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయటం ద్వారా విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ను ప్రోత్సహిస్తుంది. ఇది స్టూడెంట్స్ను లోతైన తార్కికంలో నిమగ్నం చేస్తుంది మరియు పాత్ర చర్యలను విస్తృత ఇతివృత్తాలు మరియు పరిణామాలతో అనుసంధానించడంలో సహాయపడుతుంది. తర్వాత క్రిటికల్ థింకింగ్లో 3వ టీచింగ్ ప్రాక్టీస్ చూద్దాం. స్టూడెంట్స్ పర్ఫార్మ్ థింకింగ్ టాస్క్. క్లాస్లో మనం అందించే థింకింగ్ టాస్క్ వల్ల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ క్లాస్లో నిమగ్నం అయ్యేలా చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు తరగతిలోని 60% కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అందించిన థింకింగ్ టాస్క్ని చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు 40 విద్యార్థులు ఉన్న క్లాసులో 27 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ థింకింగ్ టాస్క్లను పూర్తి చేయాలి. ఈ ఉన్నత స్థాయి భాగస్వామ్యం స్టూడెంట్స్ నిష్క్రియాత్మకంగా నేర్చుకోవడమే కాకుండా వారి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ను చురుకుగా వర్తింపజేయడానికి నిర్ధారిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక స్టూడెంట్ని బ్లాక్ బోర్డ్పై మ్యాథ్స్ ప్రాబ్లంను సాల్వ్ చేయమని అడగవచ్చు. స్టూడెంట్ బ్లాక్ బోర్డ్పై సాల్వ్ చేసిన తర్వాత మీరు పాఠం యొక్క తర్వాతి భాగానికి వెళ్లే ముందు ఇతర స్టూడెంట్స్కు పరిష్కరించడానికి పాఠ్యపుస్తకం నుండి ఇలాంటి సమస్యనే ఇచ్చి మీరు దానికి 5 నిమిషాలు కేటాయించవచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నైపుణ్యాన్ని అభ్యసించడానికి మరియు కొత్త సమస్యలకు వారి అవగాహనను వర్తింపజేయడానికి థింకింగ్ టాస్క్ను నిర్వహిస్తున్నారని నిర్ధారించడానికి ఇది సహాయపడుతుంది. తర్వాత క్రిటికల్ థింకింగ్ను ప్రోత్సహించడానికి 4వ థింకింగ్ ప్రాక్టీస్పై మనం దృష్టి పెడతాము. ఓపెన్ ఎండ్ ప్రశ్నలను అడగడానికి మరియు వారి ఆలోచనను వివరించడానికి స్టూడెంట్స్ను ప్రోత్సహించడం. విద్యార్థులు ప్రశ్నలు అడగడానికి మరియు వారి ఆలోచనలను వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడం క్లాస్ రూమ్లో చాలా ముఖ్యం. ఇందులో క్యూరియాసిటీ మరియు గౌరవం యొక్క సంస్కృతిని ప్రోత్సహించడం ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఊహాగానాలను ప్రశ్నించడానికి మరియు లోతైన అవగాహన పెంచుకోవడానికి ప్రోత్సహించబడతారు. ఉదాహరణకు సైన్స్లో ఒక కాన్సెప్ట్ను చర్చిస్తున్నప్పుడు మీరు 5 నిమిషాలు విరామం తీసుకోవచ్చు మరియు మీరు తెరపై చూసే వంటి ప్రశ్నలను అడగమని స్టూడెంట్స్ను ప్రోత్సహించవచ్చు. అదనంగా వారి వాదనను వివరించమని స్టూడెంట్స్ను క్రమం తప్పకుండా అడగటం వారి ఆలోచన ప్రక్రియలను వ్యక్తీకరించడానికి మరియు వారి అవగాహనను ప్రదర్శించడానికి సహాయపడుతుంది. ఇటువంటి అభ్యాసాలను ప్రోత్సహించడం ద్వారా స్టూడెంట్స్కు క్రిటికల్ థింకింగ్ స్కిల్ను మరియు విషయంపై లోతైన అవగాహనను పెంపొందించుకోవడానికి మనం సహాయపడతాము. దీనితో మనం ఈ వీడియో చివరకు చేరుకున్నాము. ఇప్పుడు ఒకసారి మనం చర్చించిన వాటిని మళ్ళీ శీఘ్రంగా పరిశీలిద్దాం. క్లాస్ రూమ్కు సంబంధించి క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడంతో మనం ప్రారంభించాము మరియు క్లాస్ రూమ్ క్రిటికల్ థింకింగ్ ను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను చూసాము. క్లాస్లో క్రిటికల్ థింకింగ్ ను ప్రోత్సహించే 4 థింకింగ్ ప్రాక్టీస్ ను మనం కొన్ని ఉదాహరణలతో చూసాము. రాబోయే వీడియోలో క్లాస్ రూమ్ లో అమలు చేయగల ఈ బోధనా పద్ధతుల్లో ప్రతి దానికి వివిధ స్ట్రాటజీలను చూద్దాం. ధన్యవాదాలు.